విజయనగరం క్రిస్టియన్ ఫెడరేషన్ మరియు యేసు ప్రేమలయం ఆధ్వర్యంలో భారతీయ క్రిస్టియన్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని అంబటి సత్రం వద్దనున్న యేసు ప్రేమాలయంలో పాస్టర్ రవికుమార్ అలజంగి ఆధ్వర్యంలో వర్షిప్ నైట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మన్నా మినిస్ట్రీస్ లీడర్ పాస్టర్ ఎం యేసుపాల్, షరణ్ సిస్టర్స్, హనజైస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యేసు ప్రేమాలయం ప్రతినిధులు, సంఘం కాపర్లు ముఖ్య అతిథులను సాలువాలతో, పూలగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం షరణ్ సిస్టర్స్, హనజైస్ యేసుప్రభు భక్తి గీతాలను ఆలపించి ఆహుతులను అలరించారు. అనంతరం పాస్టర్ యేసు పాల్ను అందించిన యేసుప్రభు దైవ సందేశంతో ఆద్యంతం ఆహుతులను ఆధ్యాత్మిక వాతావరణంలో తీసుకుని వెళ్లారు. కార్యక్రమంలో పట్టణంలోని క్రైస్తవ సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమూల్యమైన ప్రేమ. ఈరోజు నేను నిజంగా చెప్పాలంటే కళాకారుల జిల్లాలో ఉన్నాం. మామూలు కళాకారులు కాదు, విజయనగరం జిల్లా ఏమండి, చాలా అన్ని రకాల కళాకారులు కూడా. అది ఈరోజు నేను చూస్తూ ఉన్నాను. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రతి కళ కూడా దేవుని కొరకు మలచబడును గాక, హల్లెలూయా. ప్రతి కళలో కూడా దేవుని యొక్క అభిషేకం పొర్లి పారును గాక, హల్లెలూయా. చూడండి, మన జీవితంలో కలిగిన దేనికైనా సరే దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే దేవుని యొక్క అభిషేకం దానిలో ఏకమైతే కనుక దాని విలువ మారిపోతుంది, దాని పరిస్థితులు మారిపోతాయి. ఏదో ఒకళ్ళిద్దరు ఆమె చెప్తున్నారు, మిగతా వాళ్ళు బాధలు పండి అన్నట్టు చూస్తున్నారు. ఒకవేళ ఏకీభవించగలిగితే ఆమెనని చెప్పండి. ఆమెనంటే అవునని. మీరు ఎన్నిసార్లు ఆమెనంటే అన్నిసార్లు అది ముద్రించబడిపోతుంది. కామన్ ఇదే స్తుతి చేయాల్సిన విధానం. గట్టిగా స్తోత్రం అని చెప్దాం. జిల్లాలో ప్రతి ఒక్కరూ సౌఖ్యంగా సుఖంగా